ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవడం ఖాయమని, ఘోర పరాభవాన్ని వైసీపీ ఎదుర్కోబోతోంది అంటూ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అసలు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? నిజంగా వైసీపీ ఘోర పరాభవాన్ని ఎదుర్కోబోతోందా? కనీవిని ఎరుగని రీతిలో కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం కాబోతోందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ఘోర పరాభవాన్ని ఎదుర్కోబోతోంది, అధికారాన్ని కోల్పోబోతోంది అంటూ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఇప్పుడు అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పాడని కాదండి, యాక్చువల్గా వాస్తవ పరిస్థితి రియాలిటీ అలాగే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జనం ఒక తిరుగుబాటు ప్రకటించారు, తిరుగుబాటు చేశారు, జన సునామీలా కదిలొచ్చారు. అయితే జగన్ రెడ్డి గారికి వాళ్ళ టీం ఉంటుంది కదా, ఐపాక్ టీము, వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళు ఇచ్చుంటారు. వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చున్నారంటే సాయంత్రం 4 తర్వాత గ్రామ వాలంటీర్స్ దీనికి చాలా దగ్గరుండి మనకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ చేయబట్టి తీసుకొచ్చి వేయించారు, అందుకని ఓటింగ్ శాతం పెరిగింది అని చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ లెక్క ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి కదా. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి చెప్తే దానికి ఒక ప్రచారం అది ఉంటుంది, మాలాంటి చెప్తే పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే మేము డబ్బులు తీసుకోం, వాళ్ళు డబ్బులు తీసుకుని చెప్తారు కాబట్టి డబ్బులు తీసుకున్న వాటికే విలువ ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే, నేను ముందు నుంచి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి కాదు, ప్రమాణ స్వీకారం చేసినట్టు చెప్పాను ఇది పని అయిపోద్దురా బాబు, ఎందుకంటే అతని శాస్త్రాలు అలాగ ఉన్నాయి. ప్రజావేది కూలగొట్టిన తర్వాత మొదలైంది అనుకున్నాను. పోలవరం అలా చేసి అమరావతిని అలా చేసిందా, మొదటి సంవత్సరంలో నీడు చచ్చిన రాడు మళ్ళీ ఎన్నిక అవడం అనుకున్నాం. దాన్ని ప్రత్యేకించి పెద్ద సర్వే అవసరం లేదు. ఈ సమాజంలో అన్ని వర్గాలను అతను దూరం చేసుకున్నాడు అంతే. ఒక వర్గం పేరు చెప్పండి మీరు, అతనే అంటే నేను అన్ని చెప్పలే, అందరూ ఉన్నారు కాబట్టి ఒక వర్గం పేరు చెప్పండి మీరు, సమాజంలో ఒక వర్గం పేరు చెప్పండి, అడగండి, నేను వాళ్ళని ఎలా దూరం చేసుకున్నాడో చెప్తాను. ఎస్సీలు ఏ దళిత సమాజం అయితే ఆయన రావాలని కోరుకున్నారో ఆ దళిత సమాజం నుంచి వాళ్ళకి రావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ నిధులు కబళించేయటమే కాకుండా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ అంబేద్కర్ విద్య విషయంలో కానీ పేర్లు మార్చి అంబేద్కర్ని అవమానించాడు. అలాగే అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ని ఈ దేశ ప్రజలందరూ ఆరాధ్య దైవంగా చూస్తారు, వాళ్ళు ఇంకా ఎక్కువ ఓన్ చేసుకున్నారు. అంబేద్కర్ స్మృతివనం అమరావతిలో ఒక దర్శనీయ స్థలంగా చేసి అక్కడికి వెళ్తే ఒక రకమైన ఆయన బౌద్ధుడు, బౌద్ధ మతం తీసుకున్నాడు ఆయన. అలాగే అమరావతి క్షేత్రంలో ఆయనకు ఒక స్మారక వనం, స్మృతి వనం, అలాగే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి చుట్టూరు గోడలు గట్టి అన్ని రెడీ చేసి దాన్ని ధ్వంసం చేసి విజయవాడలో జనసామర్థ్యం మధ్య ఎందుకు ఒక ఏరియాలో తీసుకొచ్చి పెట్టాడు. ఆయనే పెట్టాడు విగ్రహం, మంచి విగ్రహం పెట్టాడు అందరికీ కనిపించేలా. కానీ అదొక దర్శనీయ స్థలం అవ్వాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళాలనుకుంటారు, కాసేపు సేద తీరుతారు, ఒక ఒక టూరిస్ట్ ప్లేస్ అవుద్ది. అక్కడ చుట్టూరు లైబ్రరీది పెట్టించి అంబేద్కర్ గారి గురించి ఆయన చెప్పింది ఆయన గురించి మొత్తం అంతా కూడా పొందుపరుస్తూ ఉన్నారు, భద్రపరుస్తూ ఉన్నారు. అలాంటి దాన్ని చెడగొట్టారు. అలాగే చంపి ఇంటికి డెలివరీ ఇచ్చాడు ఒక దళిత యువకుడిని ఏమండి, తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఒక డాక్టర్ని, దళిత డాక్టర్, చాలా మంచి పేరు ఉన్నవాడు, మంచి హస్తవాసి ఉన్నవాడు. ఆ సమాజం నుంచి అలా ఆ రేంజ్ చదువుకుని ఆ స్థాయిలోకి వచ్చాడంటే ఎంతో కష్టం ఉంటుంది. అలాంటి వాడు అన్యాయంగా చచ్చిపోయాడు. నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు బట్టలు లేకుండా. ఒక కుర్రోడు హెల్మెట్ లేదు, మాస్క్ లేదని కొట్టి చంపేశారు. ఒక కుర్రోడికి శిరోమణనం చేశారు, నాగమ్మని అత్యాచారం చేశారు. ఇలాగ అనేక రకాలు. అసలు అడిగోడు లేడు. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అన్నట్లుగానే ముఖ్యంగా మూడు నియోజకవర్గాల చుట్టూరు ఉన్న అమరావతి రాజధాని తాడికొండ ఎస్సీ నియోజకవర్గమే కదా, పత్తిపాడు ఎస్సీ, ఇలాగ 3 ఎస్సీ నియోజకవర్గాల మధ్యన ఉన్న అమరావతి అంటే ఎస్సీ నియోజకవర్గం అంటే ఎస్సీలు ఎక్కువ ఉంటేనే ఎస్సీ నియోజకవర్గం ఉంది.
అక్కడి నుంచి అమరావతిని తరలించడానికి చూసాడు, నాశనం చేసాడు. ఇప్పుడు వాళ్ళకి ఒక అరెకరం ఉన్నా, లేకపోతే కనీసం రైతు కూలీల కింద ఉన్నా, ఒక అడుగు నేల ఉన్నా, సొంత ఇల్లు ఉన్నా వాళ్ళు ధనవంతులే. పైగా బోనంత ఉపాధి కలుగుతుంది, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు, ఉద్యోగాలు వస్తే అక్కడే ఉండి ఇంటికాడ ఉండి చదువుకుంటారు, ఉద్యోగం చేసుకుంటారు. వాళ్ళకి ఇచ్చిన ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు. వాళ్ళ ప్రాంతాల్లో ఉపాధి పోగొట్టేసాడు. ఇంక దళితులకి ఇతను ఏ రకంగా మేలు చేసినట్టు అందరితో పాటు పథకాలు ఇచ్చి దళితుల ఖాతాలో వేసేసాడు. సమాజంలో చాలామందికి పథకాలు ఇచ్చాడు ఇతను, అమ్మఒళ్ళు అయిన వాళ్ళకి ఇచ్చాడు అంతే. కానీ వాళ్ళకి సెపరేట్గా రాజ్యాంగం కొంత వెసులుబాటు కల్పించింది. ఇంకోళ్ళ పేరు చెప్పండి. బీసీలు బీసీ కార్పొరేషన్ పేరు కార్పొరేషన్లు పెట్టాడు. పుచ్చి బెంచీలు కూడా లేవు. వాళ్ళు సొంతంగా ఒక బొగ్గ కారు పెట్టుకోవడం తప్ప వాళ్ళకి ఏ రకంగా చేయలేదు. వాళ్ళ రుణాలు లేవు, వాళ్ళకి అందాలి. ఇప్పుడు అదే టీడీపీ ఉందనుకోండి, సింహభాగం వాళ్ళకే ఉండేది. పైగా అవమానాలు వాళ్ళ మీద. ఆ బీసీ మంత్రి ఆయన కాలకాడ కూర్చోబెట్టుకున్నాడు. అదే చంద్రబాబు గారు అలా కూర్చోబెట్టుకుంటాడు, పక్కనే ఈయన అలా కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా చెప్పండి. మైనారిటీలు తెలుగుదేశం హయాంలో మైనారిటీలకి వాళ్ళు ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా, బీజేపీతో పొత్తులు ఉన్నప్పుడు కూడా ఏనాడు వాళ్ళు ఉండి ఏకవాళ్ళలేదు. అసలు అజ్జ హౌస్ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు టీడీపీ కట్టించింది. వాళ్ళకి మక్కా అది వెళ్ళటానికి వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి సబ్సిడీలు ఉండి ఎన్ని చేసేవారు. సంక్రాంతి కానుకలు, రంజాన్ కానుకలు, క్రిస్మస్ కానుకలు. అబ్దుల్ సల్మాన్ అన్న ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. మిస్పాన్ అంటే వాళ్ళకి న్యాయం ఏది? వాళ్ళు అసలు ఈ రాష్ట్ర పౌరులుగానే చూడలేదు. ఏ రకంగా వాళ్ళని గౌరవించాడంటే అతను, ఆయన చెప్పాడు కదా, హిందూపురం ఎమ్మెల్సీ ఓపెన్గా చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన పదం ఉండగా వెళ్ళిపోయాడు, పదం వదిలేసిపోయాడు. ఇంకెవరున్నారు? భవన నిర్మాణ రంగం మొత్తం కోల్దోసాడు ఇసుక వల్ల, మద్యం వల్ల. 6 ఇల్లు ఒళ్ళు 2 గొల్లైపోయినాయి. రోడ్డు లేదు, పన్నులు పెంచాడు, 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు, పోలవరాన్ని పడకేయించేసాడు, అమరావతిని పాడుపెట్టేశాడు, కియా యాన్సర్ యూనిట్లు తరివేశాడు, ఉపాధి లేదు విద్యార్థులకి, జాబ్ క్యాలెండర్ అన్నాడు, దాని మాటలేదు, సిపిఎస్ రద్దు అన్నాడు, దాన్ని నాకు తెలియదు అన్నాడు. ఉపాధ్యాయులు ఎంత వేధించుతున్నాడండి. అంగన్వాడీ కార్యకర్తలను, ఆశా వర్కర్లను జుట్లు ఇచ్చి కీడ్చుకెళ్ళాడు. ఎన్ని రకాలుగా వేధించాడు ప్రజల్ని. ప్రత్యర్థి రాజకీయ పార్టీలను అయితే ఇక అంతే లేదు. ఆ దుర్మార్గం, గృహ నిర్బంధాలు, వేధింపులు, కేసులు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా అరెస్ట్ చేయించాడు. ఎదటోళ్ళు కులపిచ్చన్నాడు, తను కులపిచ్చి చూపించుకున్నాడు. వైజాగ్లో రాజధాని అన్నాడు. అతను వెళ్ళి ఉండలేడా? అక్కడ వైజాగ్ ఉండొచ్చు కదా, వెళ్ళి సేమ్ ఎక్కడ ఉంటే సీఎం అక్కడే ఉంటుంది. అన్ని మాటల వరకే తప్ప చేతలు లేవు. వ్యవసాయదారులను అయితే నడ్డు విరిచేసాడు. మామూలుగా ఈ పాదం పెట్టగానే కరువు వచ్చేసింది అది గారు మాకు. ఒక్కటంటే ఒక్క విషయంలో ఇతను పాజిటివ్ లేదు. బటన్ నొక్కాడు అన్నారు. 1 కోటి మందికి ఇవ్వాల్సింది 50 లక్షల లోపల ఇచ్చాడు. మరి రాని వాళ్ళు బాధ ఉండదా? పెన్షనర్లు 2000 నుంచి 3000కి మలబద్ధకం వచ్చినోడు ముక్కుతాడు, అలా ముక్కాడు. 3000 ఇస్తానికి 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు గారు 4000 ఇస్తాడు. ఏప్రిల్, మే, జూన్ కలిపి 7000 ఇస్తాడు జూలై 1వ తారీఖుని. అది ఒకటే కనపడుతుంది. ఆయన వైపున సానుకూలంగా ఉండి అన్నట్లో వీళ్ళు గండి కొట్టేశారు. మహిళల విషయంలో ఆడపిల్ల ఎంతమంది ఉంటే అంతమందికి అని 1500 ఇస్తున్నారు. 3 సిలిండర్లు ఇస్తున్నారు వీళ్ళు. అసలు ఈ దీపం పథకం పెట్టి సిలిండర్లో ప్రతి ఇంట్లో సిలిండర్ ఉంటా కారకుడే చంద్రబాబు 99లో చేసింది. బస్సులు ఫ్రీ అన్నాడు. ఆడవాళ్ళకి ఏదైనా చిన్న పెద్ద పని ఉండి పట్టణాలకు వెళ్ళాల్సి వచ్చినా, పక్క ఊళ్ళకి వెళ్ళాల్సి వచ్చినా ఎంత వెసులుబాటు ఉంటే ఆకుకూరలో లేకపోతే కూరగాయలు వీళ్ళకి కూడా ఎంతో ఉపకారం ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, బస్ ఫ్రీ ఉంటుంది. అక్కడ భోజనం చేయాలంటే అన్న క్యాంటీన్ ఉంటుంది. ఏ పనికి వెళ్ళినా పని చేసుకోవచ్చు రావచ్చు ఖర్చు లేకుండా. ఆ రకంగా నెలకు 1000-2000 కలిసి వస్తుంది వాళ్ళకి. ఈ బెనిఫిట్లన్నీ లెక్కేసుకుంటారు. నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు ఓటేస్తాను అనుకున్నప్పుడు వీళ్ళు ఇచ్చేదాన్ని కూడా లెక్కేసుకుంటారు కదా. అలాగే అతనికి ఉన్న అనుకూల అంశాలను కూడా దెబ్బకొట్టేసారు వీళ్ళు. మామూలుగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయితే శిరచ్ఛేదం చేసింది ఫైనల్గా ఆ పార్టీని. కాబట్టి అతను ఏ రకంగా కూడా బయటపడే అవకాశాలు లేవు. ఘోర పరాభవం ఎదురవ్వబోతుంది. అన్ని ఏజెన్సీలు ఇతనికి వ్యతిరేకంగా చెప్తున్నాయి. వాళ్ళు ఐపాక్టింగ్ ప్రశాంత్ కిషోర్ చెప్పడం తను గొప్పే ఉంది ఏంటండి, ఎవరిని అడిగినా చెప్తాడు. ఓకే.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.